సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులకు భూభారతి చట్టంపై శిక్షణ మరియు అవగాహన, విధి నిర్వహణ బాధ్యతలను గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణ, భూమి హక్కుల రికార్డులు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వంగా వచ్చిన భూములను మ్యూటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పసు పుస్తకాలు, వివిధ రకాల రెవెన్యూ సర్వీసుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూభారతి చట్టంలో ముఖ్యమైన శిక్షణ గురించి వివరించారు. పటం, ప్రాథమిక సమాచారం, నీరు, ఇసుక, ఇతర మైనింగ్ కార్యకలాపాలపై నియంత్రణతో పాటు కులం, నివాసం, ఆదాయం, లోకల్ ఏరియా, ఇతర ధృవీకరణ పత్రాల మంజూరు కొరకు విచారణ నివేదికలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. మ్యాప్లు ఖచ్చితంగా విధి నిర్వహణలో వెంట ఉండాలని, సెట్వార్, కార్స్రా వాటి రికార్డులపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు స్థానికంగా ఉండాలని ప్రాథమిక సమాచారం ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు. శిఖం భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా జరగకుండా సందర్శించాలన్నారు. రెవెన్యూ చట్టాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే విషయంలో ఏవైనా సందేహాలుంటే పై అధికారులకు సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ట్రైనర్ భూమి సునీల్ భూభారతి చట్టంలో గురించి వివరించారు. తహసీల్దార్, ఆర్ఐలు, సర్వేయర్లు అడిగిన ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అమ్మదాస్ రాజేశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ కిషన్, ఆదివోలు రమాదేవి, రామకృష్ణ, బస్వయ్య, బవయ్య, ట్రైనీ ఆదివో, మహమ్మద్ అహ్మద్, తహసీల్దార్, ఆర్ఐలు, సర్వేయర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మొన్న శివంపేటలో వెళ్ళినప్పుడు కొన్ని డౌట్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 ఏకర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాల్సిన ఉంది, అక్కడ ఇటు సైడ్ నుంచి కొంతమంది వచ్చారు, ఇటు సైడ్ నుంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఈ 50 ఎక్కడ ఫిక్స్ చేయాలి. సో అది ఫిక్స్ చేయడానికి బాధ్యత తహసీల్దార్స్ కి ఉంది, మా సర్వేయర్స్ కి ఉంది. ఈ ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయాలి. అక్కడ కోఆర్డినేట్స్ పెట్టుకొని, పాత విలేజ్ రికార్డ్స్ చూసుకొని, ప్లస్ మీకున్న ప్రీవియస్ డీటెయిల్స్ పరంగా చూసుకొని ఎక్కడ సెట్ అవుతుంది 50 ఏకర్ అది సెట్ చేయాలి. దీని తర్వాత మిగతా పట్టా ల్యాండ్ గురించి మీరు ముందుకు వెళ్ళాలి. అక్కడే 100 పట్టాదారులు ఉన్నారు, 100 పట్టాదార్స్ 50 ఏకర్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం సెట్ చేస్తున్నాం. సో ఈసారి జియో కోఆర్డినేట్స్ పరంగా చేసిన తర్వాత మనకి ఫుల్ ఫ్లెజెడ్ గా ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇది రికార్డ్స్ లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీని గురించి ఈ రోజు మీతో మాట్లాడడం జరిగింది. మనం కంప్లీట్ చేసాము. 7 విలేజెస్ కి డీటెయిల్స్ సర్వే చేసి మొత్తం రెడీ అయినా ఉన్నాయి. దీనికి భూభారతిలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము మనం అది క్లారిటీ వచ్చిన ఉంటుంది. మిగతా విలేజెస్ లో కూడా మనం సర్వే స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సపోర్ట్ కావాల్సిన ఉన్నాయి. మొన్న శివంపేట గురించి జేసీ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, కానీ ఆయన చెప్పలేదు. అక్కడ గ్రామ సభలో చాలా గొడవలు నడిచినాయి. ఎందుకు నడిచింది గొడవ? బికాస్ శివంపేటలో ఎంత ఎక్స్టెండ్ ఉంది అక్కడ 2031 రికార్డ్స్ లో ఎంత ఉంది? ఓన్లీ ఇనామ్ ల్యాండ్స్. కానీ ఆర్ఎస్ఆర్ కంటే 100 ఏకర్స్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది?